ఈ ప్రక్రియ వచ్చిన గ్యాప్ కారణం ఏంటంటే టోకెన్ అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు అప్పుడున్న ట్రాయ్ సంస్థ కానీ నవయుగ కానీ టోకెన్ అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు మొత్తం డబ్బులు మొత్తం దొబ్బేసి పనులు పూర్తి చేయకుండా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయకుండా వాళ్ళు అవినీతి చేశారన్న దీంతో తొలగించడం జరిగింది. రివర్స్ టెండరింగ్ పిలవడం జరిగింది. రివర్స్ టెండరింగ్ లో మీకు ఎంత తక్కువకి వచ్చిన కాంట్రాక్టర్ కోడ్ చేశారో మీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఇక ఆ విషయాన్ని ఇప్పుడు ఆ తక్కువ కోడ్ చేసి రివర్స్ టెండరింగ్ వచ్చి ఆ కాంట్రాక్టర్ తప్పించారన్న బాధ వల్లనే దాన్ని రివర్స్ టెండరింగ్ వల్ల సాకుగా చూపించి మాట్లాడదు కానీ సార్ ఒక నిమిషం విజయసాగర్ రెడ్డి గారు ప్లీజ్. విజయసాగర్ రెడ్డి గారు మీ ఇద్దరు మాట్లాడేదానికి లేదు. పోలవరంకి సంబంధించి మీ ఇద్దరు ఎవరిని వాళ్ళు సమర్థించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరి పాపం ఉంది దాంట్లో. సో కాబట్టి ఒక్క నిమిషం ఆయన మాట్లాడినామంటే నేను అడుగుతా, మీ ఇద్దరిని నేను అడుగుతా, మీరు ఆన్సర్ చేద్దరు. మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. నేను క్లియర్ గా ఒకటి అడుగుతున్నా సార్. ఇప్పుడు ఆ కాపర్ డ్యామ్ నిర్మించి స్వీల్ పూర్తి చేసి డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా షెడ్యూల్ ప్రకారం డయాఫ్రమ్ వాళ్ళు కట్టకపోవడమే ఈ సమస్యలన్నిటికీ కారణం. షెడ్యూల్ ప్రకారం ముందు ఇవి పూర్తి చేసి డయాఫ్రమ్ వాళ్ళు కడితే ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేది కాదు. ఇవి పూర్తి చేయకపోవడం వల్లనే ఆ సమస్య వచ్చింది. ఇక ఇంకా ఈ మా ప్రభుత్వం మీద వాళ్ళు నిందలేయటం, వాళ్ళ ప్రభుత్వం మీద మేము నిందలేయటం కంటే వీటన్నిటికీ ఎందుకు? మీకు సమస్య కాగ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది, ఒక సమస్య మీ దృష్టికి వచ్చింది, వెంటనే ఎందుకు సిబిఐ జాతీయ వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అద్భుతం సార్. సిబిఐ సార్ మాట్లాడితే సిబిఐ సార్ కాదు సార్, మాట్లాడితే సిబిఐ మాట్లాడితే ఈడీ కాదు. ఒక నిమిషం అండి. మీరు రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడారు. పీసీఆర్ ఒకసారి డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది మీరు చెప్తున్నటువంటి రివర్స్ టెండరింగ్కి సంబంధించి లోపభూయిష్టమైనటువంటి నిర్ణయం ఇది అని చెప్పేసి కాగు చెప్పినటువంటి మాటలు ఒకసారి మీరు ఆ రిపోర్ట్ని చూడొచ్చు. అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా జలవనరుల శాఖ ఏపీ జెన్కో సెప్టెంబర్ 2019లో అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రధాన డ్యాము హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు మిగిలిన పనుల కోసం 4,000